రాష్ట్రవ్యాప్తంగా రాఖీ పండుగ సందడి మొదలైంది. సోదరి సోదరుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే పండుగ సందర్భంగా ఆడపడుచులు, చిన్నారులు తమ సోదరుల కోసం రాఖీలను కొనుగోలు చేస్తూ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ఈ పండుగ విశిష్టతను గుర్తు చేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమ నాడు జరిగే ఈ పండుగలో విద్యార్థులు నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనందరం దేశానికి రక్ష అంటూ ప్రతిజ్ఞ చేస్తూ ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు రక్షాబంధన్ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. సామాజికవేత్త డాక్టర్ గంగాసాగర్, సరస్వతి శిశు మందిర్ కమిటీ అధ్యక్షుడు బెజ్జారపు మురళి మాట్లాడుతూ ఈ పండుగ సోదరి సోదరుల అనుబంధంతో పాటు దేశం, సంస్కృతి రక్షణకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా పండుగలు రోజుకు రోజు తగ్గుతున్న విలువలను పునరుద్ధరించే ప్రయత్నం జరిగిందన్నారు. ఈ రక్షాబంధన్ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనిద్దరం ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష అనేటువంటి ఒక సందేశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం మొత్తం లోపల తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఒక రకమైనటువంటి మన లోపల ఉన్నటువంటి శక్తిని బయటికి తీసి మనమందరం కూడా ఒక ఐకమత్యంతో ఉండి ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పి తెలియజేస్తూ ఘనంగా మాతలు పురుషులతో ఒక 300 మందితోని రక్షాబంధన కార్యక్రమం చేసినాము. ముందస్తు మరి ఈ రక్ష కట్టుకోవడం వలన ఇవాళ రక్షాబంధన కార్యక్రమం చేసినాము. మరి దేశభక్తి, సంస్కారము, సభ్యత ఇవన్నీ కలలుతూ మరి ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి టీచర్లతోని ఇక్కడ విద్యాబోధన జరుగుతుంది.